హలో గాయస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే పొదిలిలో కొంచెం ఫేమస్ అయిన దమ్ బిర్యానీ పాయింట్, అల్హుదా దమ్ బిర్యానీ పాయింట్ ఉందన్నమాట. అక్కడికి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాం. దీంట్లో మన ఫ్రెండ్స్ సమీర్ కూడా యాడ్ అవ్వబోతున్నారు. ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో రియాక్షన్స్ మొత్తం వీడియోలో ఇంక్లూడ్ చేస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. గాయస్, ప్రజెంట్ నేనైతే సమీర్ మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా హాయ్ బోల్ రే. హాయ్ చెప్తాగా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పర్సన్ సమీర్ ఉన్నాడు అనమాట. అతను కొంచెం దూరం వెళ్ళాలి. గాయస్, ఇప్పుడే మేము సమీర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాడు ఏదో రెడీ అవ్వాలని చెప్పాడు. నేనైతే పొద్దున్న స్నానం చేశాను. వీడైతే ఇప్పుడే స్నానం చేశాడు. వీడియోలో పడకూడదు పడగానే పడుతున్నాడు. కాబట్టి స్నానం చేసి వచ్చాడు మంచిగా రెడీ అయ్యి. ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇప్పుడు సమీర్ రెడీ అయ్యి వస్తా ఉన్నాడు. అందుకే వెయిట్ చేస్తున్నాను కింద. వాడు వచ్చిన తర్వాత వాడిని చూపిస్తా ఫ్రేమ్. మనవాడు ఇప్పుడే వస్తున్నాడు. రెడీ అవ్వమని వస్తుండే వీడు మళ్ళీ నార్మల్గానే వచ్చేస్తాడు. నాకేం అర్థం కావట్లా అసలు ఏంటో, నాకే అసలు అర్థం కావట్లా. బ్రో ఏంటి బ్రో రెడీ అవుతానని ఏంటి బ్రో? ఎక్కడికి వచ్చామంటే అల్హుదా దమ్ బిర్యానీ పాయింట్. ఇది లొకేషన్ అదంతా చెప్తా ఫర్దర్గా వీడియోలో. ఇప్పుడు వెళ్ళి మనం లోపలికి వెళ్ళి బిర్యానీలో ఆర్డర్ చెప్పి టేస్ట్ చేద్దాం అనమాట. ఓకేనా మామ? ఇప్పుడు నేను తిన్నారా మామ ఇక్కడ? మామ నేను తినలేదు మామ, ఫస్ట్ టైం మామ ఇక్కడ మాత్రం. గాయస్, యాక్చువల్గా మేము కొంచెం లేట్ అయింది అనమాట. క్లోజింగ్ టైంకి వచ్చాము. అందుకే కొంచెం సర్దేసుకుంటున్నారు. కానీ మనం అడిగాం కాబట్టి కొంచెం క్లీన్ చేస్తున్నారు. బాగానే ఉంది. చెప్పు ఆర్డర్ ఏమేమి నువ్వు చెప్పా ఇక్కడ నుంచి అన్న ఏమేమి ఉన్నాయి ఆర్డర్? బిర్యానీ, చికెన్ ఫ్రై. ఒకటి రెండు ఇచ్చాను. గాయస్ చూడండి బిర్యానీ. గైస్, కరెక్ట్ టైం 8:50 అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. మేము ఇప్పుడు 8కి అలా వద్దాం అనుకున్నాం అనమాట. చెప్పాను కదా సమీర్ కోసం వెళ్ళేసి లేట్ అయిపోయింది. అండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మొత్తం మాట్లాడుకుందాం. మామూలుగా ఈరోజు పొద్దున ఒంగోలు వెళ్ళాను అనమాట. 3కి అలా తిన్నా. అందుకే నేను రావడానికి లేట్ అయింది. లేకపోతే కొంచెం ఫాస్ట్గా వచ్చేసి 7కి అలా తినేసి ఉంటే బెటర్ ఏమో. గాయస్, ఒక చిన్న ఫ్రై పీస్ అలా తీసుకొని, చికెన్ ఫ్రై పీస్ కొంచెం మసాలా రైస్ నోరేరిపోతుంది. బాగుంది బ్రో, ఎక్సలెంట్, నైస్. నిజంగా చాలా బాగుంది అసలు. మెయిన్గా చికెన్ ఇది ఫ్రై పీస్ ఉంది కదా, అది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పీస్ ఎట్లుంది? గట్టిగా ఉందా, సాఫ్ట్ ఉందా? పీస్ కొంచెం ఫ్రై కదా, కొంచెం గట్టిగానే ఉంది. ఫ్రై కొంచెం గట్టిగానే ఉంది. దమ్ బిర్యానీ ట్రై చేద్దాం, అది ఎంత ఉడికిందో కూడా మాట్లాడుకుందాం. బాగుంది, సూపర్, చాలా బాగుంది. రైస్ కూడా చాలా బాగా ఉడికింది, బాగుంది. ఇదంతా చాలా మామూలు గాయస్, నువ్వు ఎప్పుడు తింటానే ఉంటావు. మామ ఎక్స్ట్రా మసాలా తెప్పించారు. ఇప్పుడు ఫ్లేవర్ ఘాటుగా తెలుస్తుంది. అన్ని మిక్స్ చేసుకొని తింటే బెటర్. మామ నీకు ఎలా అనిపించింది ఫుడ్? మామ నాకు కూడా పొదిల్లో టాప్ స్పాట్, బెస్ట్ స్పాట్. అచ్చా, ఫుడ్ చెప్పు మామ, ఎలా అనిపించింది? దానికి తగ్గట్టే ఉంది ఫుడ్, చాలా బాగుంది. చాలా బాగుంది. సేమ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది పీస్ పట్టుకుంటే ఊడిపోతుంది, సూపర్ ఉడికింది.
వస్తుంది అనమాట. ఎంత సింపుల్గా మనకి బయటికి పీస్ వస్తే అంత ఉడికినట్టు కే ర్యాంపు. లైట్గా టేస్ట్ చేద్దాం ఇది ఒక్క పీస్. సూపర్ గైస్. ఫైనల్ టచ్గా పెరుగు టేస్ట్ చేద్దాం గైస్. తిన్నా నిజంగా ఇంత తిన్న తర్వాత ఇది తింటే మొత్తం ఒక రిఫ్రెష్ లాగా అనిపిస్తుంది. కన్ఫామ్గా పెరుగు తినే బయటికి వెళ్ళండి, సూపర్గా ఉంటుంది. ఫైనల్గా మొత్తం ఎలా ఉందో బిల్ ఎంత అయిందంతా రివ్యూ మాట్లాడుకుందాం చివరి. గాయస్ ఇప్పుడే ఫుడ్ కంప్లీట్ చేసేసాం. అసలు ఏంటి బిల్ ఎంత అయింది, మేము ఎన్ని తీసుకున్నాం, అసలు ఎలా ఉంది ఫుడ్, అవన్నీ మాట్లాడుకుందాం ఇప్పుడు. అసలు లొకేషన్ ఎక్కడంటే మెయిన్గా పొదిల్లో పెద్ద బస్ స్టాండ్ దగ్గర పెద్ద మసీద్ పక్కన ఉంటుంది అల్హుదా దమ్ బిర్యానీ పాయింట్ అని. మీకు రాగానే రెడ్ బ్యానర్తో బయట కానొస్తూ ఉంటుంది అనమాట. మస్ట్ ట్రై అనమాట. ఫుడ్ అయితే బాగుంది. అండ్ మేము 2 బిర్యానీ తీసుకున్నాం. చెప్పాను కదా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, ఒక దమ్ బిర్యానీ. టోటల్గా 180 + 170 350 మనకి బిల్ అయిందనమాట. నాకైతే ఫుల్ వర్త్ అనిపించింది. వెళ్ళిపోదాం, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.